హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం నడుస్తూ వెళ్తూ ఉంటే కాళ్ళకి ముళ్ళు, గాజు పెంకులు రకరకాలు గుచ్చుకుంటాయి. అయినా మనం గమ్యాన్ని చేరాలి అంటే నడకని ఆపకుండా సాగించవలసిందేనండి. సో ఇదే ఈరోజు మంచి మాట అండి. అయితే ఈరోజు నేను తమ్నైలో పెట్టినట్టు ఫంక్షన్ స్టైల్ ఉప్మా మనం వడ్డీ తింటాం కదండి, అది తయారు చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, అల్లం ముక్కలు ఒక అర స్పూను, మినప్పప్పు ఒక అర స్పూను, పచ్చెనపప్పు ఒక అర స్పూను, అలాగే నెక్స్ట్ జీడిపప్పు ఒక అర స్పూను, వేరుశనగపప్పులు ఒక స్పూను వేసి పప్పులన్నీ బాగా వేగాలండి. తాలింపులన్నీ బాగా వేగాలి. అలా వేగిన తర్వాత దాంట్లోనే మనం కొంచెం పచ్చిమిరపకాయలు 3-4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి ఇవంతా వేయించుకోవాలండి. కరెక్ట్గా నూనెలో మంటను తక్కువలో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి. అవన్నీ వేగుతూ ఉంటే ఈలోగా మనం ఎంత నూక తీసుకున్నామో నూకకి డబల్ క్వాంటిటీలో వాటర్ మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పోపుల్లోకి మనం ఒక చిన్నది మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసి తాలింపులో వేయించుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత గ్లాసుడు ఉప్మా రవ్వ తీసుకున్నాను. అంటే మీకు 2 గ్లాసులు ఎసరు స్టవ్ మీద మరిగించుకుంటున్నాను. ఈ ఉప్మా రవ్వని తాలింపులో వేసి వేయించుకోవాలండి. వేయించుకుంటే చాలా బాగుంటుంది. మంటను తక్కువలో పెట్టుకొని కరెక్ట్గా 5-6 నిమిషాలు వేయించుకోండి. చిన్న గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. అప్పుడు మనం ఎసరు ఇందులో మరుగుతున్న హాట్ వాటర్ ఇందులో వేసుకొని ఉప్మా రెడీ చేసుకోవాలి. నేనే కాదు, మా ఫంక్షన్స్లో ఇలాగే తయారు చేస్తారు. నేను కూడా ఇలాగే తయారు చేస్తాను రెగ్యులర్గా. ఇలా తయారు చేసే ఉప్మా అంటే మాకు అందరికీ చాలా ఫేవరెట్ అండి. మీలో ఎంతమంది ఇలా ఉప్మా తయారు చేస్తారు? ఉప్మా మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఈ ఉప్మా అన్నది చాలా ఈజీగా చేసుకోవచ్చు. రుబ్బులు ఏమీ లేనప్పుడు కమ్మగా హాయిగా చేసుకునే ఈ ఉప్మా. మేమైతే యాత్ర నుండి తిరిగి వచ్చేసాము. ఈ ఉప్మా చేస్తే కానీ నాలుగుకి మళ్ళీ రుచి వచ్చినట్టు అనిపించలేదండి. అందుకని ఈ ఉప్మా ఈరోజు నా వీడియోలో పోస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇదేనండి. అంతా చక్క వెంటనే నూక పీల్చుకుంటుందండి వేడి నీళ్ళు వేస్తే. అప్పుడు ఉప్మా చాలా బాగుంటుంది. పైన అంత దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూను 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని ఉప్మాని మంచిగా కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఇందులో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి, పెరుగు కానీ. ఇంతేనండి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.